పశ్చిమ బంగాల్ రాజకీయాల్లో మరోసారి బీర్భూమ్ జిల్లా కేంద్ర బిందువుగా మారింది. కానీ ఈసారి చర్చ ఎన్నికల గురించి కాదు, 15,000 కోట్ల రెవెన్యూ లీకేజ్ జరిగిందనే ఆరోపణల గురించి. ప్రతిపక్ష నాయకుడు శుభేందు అధికారి చేసిన ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్రమ రాతి గనుల తవ్వకాల వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిందా? ఈ వ్యవహారానికి రాజకీయ అండుందా, లేక ఇవన్నీ ఎన్నికల వేళ ప్రతిపక్షం చేస్తోన్న రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, పరిపాలన జవాబుదారీతనం, సహజ వనరుల నిర్వహణ, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో భారీ ప్రకంపన చోటు చేసుకుంది. బీర్భూమ్ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 15,000 కోట్లకు పైగా ప్రభుత్వాదాయం లీక్ అయిందని ప్రస్తుత ముఖ్యమంత్రి శివేందు అధికారి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఈ మొత్తం వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పూర్తి సమాచారం ఉండేదని కూడా ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో బెంగాల్ రాజకీయాల్లో మరోసారి అవినీతి, అక్రమ మైనింగ్, ప్రభుత్వ ఆదాయం అనే అంశాలు కేంద్ర బిందువుగా మారాయి. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇది కేవలం డబ్బు దుర్వినియోగంపై చేసిన ఆరోపణ మాత్రమే కాదు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన 1,000 కోట్ల రూపాయలు అసలు ఎక్కడికి వెళ్లాయి, వాటిని ఎవరు మళ్లించారు, ఆ డబ్బు ప్రభుత్వానికి ఎందుకు చేరలేదు అనే ప్రశ్నల్ని కూడా ఈ ఆరోపణలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా బీర్భూమ్ జిల్లా గత కొన్నేళ్లుగా అక్రమ రాతి తవ్వకాలు, మైనింగ్, ఇసుక వ్యాపారం, స్థానిక రాజకీయ ప్రభావం వంటి అంశాలతో తరచూ వార్తలు నిలుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వం కోల్పోయిన ప్రతి రూపాయి చివరికి ప్రజల అభివృద్ధికి నష్టం. రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, తాగునీటి పథకాలకు వెళ్లాల్సిన నిధులు లీక్ అయితే దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపైనే పడుతుంది. అందుకే ఈ ఆరోపణలు రాజకీయ విమర్శలకే పరిమితం కావడం లేదు, పరిపాలనా వ్యవస్థ పనితీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరో రకంగా చెప్పాలంటే ఈ ఆరోపణలు ఎంత తీవ్రమైనవో అంతే స్థాయిలో వాటికి సంబంధించిన ఆధారాలు, దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియ కూడా కీలకం. ఎందుకంటే ఆరోపణలు రాజకీయాలను కుదిపేయొచ్చు, వాటిని నిర్ధారించేది దర్యాప్తు సంస్థలు, చట్టపరమైన ప్రక్రియలే. ఇప్పుడు అందరి దృష్టి ఒక్క విషయంపైనే ఉంది. ఈ ఆరోపణలు రాజకీయ సంచలనంగానే మిగిలిపోతాయా, లేక బీర్భూమ్ వ్యవహారంలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తాయా? బీర్భూమ్ పేరు వినగానే ఇప్పుడు కేవలం ఒక జిల్లా మాత్రమే గుర్తుకు రావడం లేదు. రాతి గనులు, మైనింగ్, ప్రభుత్వ ఆదాయం, రాజకీయ ప్రభావం, ఇవన్నీ ఒకేసారి గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి శివేందు అధికారి ప్రస్తావించిన 15,000 కోట్ల రెవెన్యూ లీకేజీ అంశం ఈ మొత్తం వ్యవస్థపై మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. బీర్భూములో ఉన్న రాతి గనులు పశ్చిమ బెంగాల్కు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా భావిస్తారు. అలాంటి ప్రాంతంలో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన భారీ ఆదాయం మధ్యలోనే మాయమైందనే విషయం ఇప్పుడు రాజకీయాల కంటే పరిపాలన వైపే ఎక్కువ ప్రశ్నలు మళ్లిస్తోంది. ఒక జిల్లాలో ఇంత భారీ స్థాయిలో ఆదాయ నష్టం జరిగితే అది ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు. సంవత్సరాల పాటు వ్యవస్థలో ఎక్కడో చోట పర్యవేక్షణ బలహీనపడితేనే అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే అక్రమ మైనింగ్ అనేది కేవలం రాళ్ల తవ్వకాల సమస్య కాదు. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు, రాయల్టీలు, లైసెన్స్ ఫీజులు, రవాణా ఆదాయం వంటి అనేక మార్గాల్లో ఖజానాకు నష్టం కలిగించే వ్యవస్థ. ఈ డబ్బే చివరికి ప్రజా సంక్షేమ పథకాలకు, మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడాల్సి ఉంటుంది. అందుకే ఈ అంశాన్ని సాధారణ రాజకీయ వివాదంగా చూడలేం. మరో రకంగా చెప్పాలంటే ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే: బీర్భూములో నిజంగా ఏం జరిగింది, ప్రభుత్వ ఆదాయం ఎక్కడ ఆగిపోయింది, ఏ వ్యవస్థలో లోపాలు చోటు చేసుకున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే అసలు చిత్రం బయటపడుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో విమర్శల కంటే పారదర్శక దర్యాప్తే ఎక్కువ విశ్వాసాన్ని కలిగిస్తుంది. 15,000 కోట్లు, ఈ సంఖ్య వినగానే అది ఒక రాజకీయ ప్రకటనగా మాత్రమే అనిపించొచ్చు. కానీ ఆ మొత్తాన్ని పరిపాలన కోణంలో పరిశీలిస్తే దాని ప్రభావం ఎంత పెద్దదో అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంత స్థాయిలో తగ్గిపోతే దాని ప్రభావం నేరుగా అభివృద్ధి ప్రణాళికలపైనే పడుతుంది. అందుకే ఈ అంశం ఇప్పుడు కేవలం బీర్భూమ్ జిల్లాకే పరిమితం కాలేదు, మొత్తం పశ్చిమ బెంగాల్ ఆర్థిక వ్యవస్థపైనే చర్చ మొదలైంది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ప్రతి రూపాయి ప్రజలదే. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి. అలాంటి ఆదాయం మధ్యలోనే మాయమైందనే పరిస్థితి వస్తే అది కేవలం ఆర్థిక నష్టం కాదు, పరిపాలనా వ్యవస్థలో ఎక్కడో చోట పెద్ద లోపం ఉన్నట్టే భావించాల్సి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగిందా లేదా అన్నదానికంటే అది ఏళ్ల తరబడి ఎలా కొనసాగింది, సంబంధిత శాఖలు ఏం చేశాయి, పర్యవేక్షణ వ్యవస్థ ఎందుకు స్పందించలేదు అనే ప్రశ్నలే ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఎందుకంటే ఏ అక్రమ కార్యకలాపం ఒక్క రోజులో పెద్ద స్థాయికి చేరదు. నిరంతర పర్యవేక్షణలో లోపం
ఉంటేనే అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరో రకంగా చెప్పాలంటే ఇప్పుడు రాజకీయ విమర్శల కంటే ప్రజలు ఒక విషయాన్ని ఆశిస్తున్నారు. నిజంగా ఎంత ఆదాయం ప్రభుత్వానికి రాలేదు, ఆ నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి, ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి? ఈ ప్రశ్నలకు పారదర్శకంగా సమాధానం దొరికితేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అదే ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పరిపాలనకు అసలైన ప్రమాణం. బీర్భూంలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు ఒక జిల్లా పరిధిని దాటి పశ్చిమ బెంగాల్ రాజకీయాలనే ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వ ఆదాయం గురించి జరుగుతున్న చర్చ మాత్రమే కాదు. పరిపాలన, బాధ్యత, ప్రభుత్వ యంత్రాంగం పనితీరు, ప్రజల నమ్మకం, ఈ 4 అంశాలను ఒకేసారి పరీక్షిస్తున్న పరిణామంగా మారింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒక ప్రభుత్వం మారిన తర్వాత గత పాలనలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వ్యవస్థ, ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజ ప్రక్రియ. కానీ అలాంటి సమీక్షల్లో వెలుగులోకి వచ్చే ప్రతి అంశాన్ని చట్టబద్ధంగా ఆధారాలతో నిర్ధారించడం అంతకంటే ముఖ్యమైన బాధ్యత. ఎందుకంటే రాజకీయ ప్రకటనలు ఒకరోజు వార్తగా నిలుస్తాయి, కానీ దర్యాప్తు నివేదికలు, న్యాయ ప్రక్రియ, అధికారిక ఆధారాలే చరిత్రలో నిలిచిపోతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రజలు ఒక విషయాన్ని మాత్రమే గమనిస్తున్నారు. బీర్భూం వ్యవహారంలో నిజంగా ఏం జరిగింది, ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది, ఆ నష్టానికి బాధ్యులెవరు, ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ విఫలమైంది? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తారన్నది అంతే కీలకం. ఇది కేవలం గతాన్ని తవ్వే కథ కాదు, భవిష్యత్తు పరిపాలనకు ఒక పరీక్ష. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా అతి పెద్ద బలం రాజకీయ విజయం కాదు, ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నిలబెట్టేది ప్రకటనలు కాదు, పారదర్శక పరిపాలన, జవాబుదారీతనం, చట్టం ముందు అందరూ సమానమేననే నమ్మకాన్ని కార్యరూపంలో చూపించే చర్యలే. బీర్భూంలో మొదలైన ఈ చర్చ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పరిపాలన, రాజకీయాలు, ప్రభుత్వ జవాబుదారీతనంపై పెద్ద ప్రశ్నగా మారింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ప్రతి రూపాయి చివరికి ప్రజల సొమ్మే. ఆ డబ్బు గమ్యం మారితే నష్టపోయేది ప్రభుత్వాలు కాదు, ప్రజల అభివృద్ధే. అందుకే ఈ వ్యవహారంలో నిజానిజాలు పూర్తిగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రకటనలు ఒక దశ మాత్రమే, కానీ ప్రజలు ఆశించేది పారదర్శక దర్యాప్తు, స్పష్టమైన ఆధారాలు, చట్టబద్ధమైన చర్యలు. చివరికి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు అడిగే ప్రశ్న ఒక్కటే: ప్రజల సొమ్ము సురక్షితంగానే ఉందా? ప్రభుత్వ వ్యవస్థ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిందా? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే పశ్చిమ బెంగాల్ రాజకీయాల తదుపరి అధ్యాయాన్ని నిర్ణయించబోతున్నాయి.